మిగతా వాళ్ళు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేసినా ఏ ఆఫీసర్ చేసినా ఏం చేసినా కూడా చట్టాలు రూల్స్ పరిధిలోనే చేస్తారు తప్ప తప్పు చేసే ప్రయత్నం ఎవరు చేస్తే అది ఎందుకు ఆగడం కాదని ఎలా ఉంటుందంటే పెద్ద ఇప్పుడు ఎప్పటి నుంచి 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎప్పటి నుంచో ఆ మార్కెట్ ఏంటి ఇప్పుడు తొమ్మిదిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎన్విరాన్మెంట్ దాని మీద ఒక పబ్లిక్ హియరింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా చేసుకుంటాం. ఏదేమైనా సీతారాం ఎందుకు మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడుతున్నారు అమ్మాయి కూడా ఏదంటే అవన్నీ కూడా ఇక్కడ వెంటనే చూసి ఫైనల్ చేసే ఇది ఇక్కడ ఉండదు. ఇంకొకటి మీరు ఏం తెలుసుకోవాలి చెప్పడం కూడా ఇది అంతా వాళ్ళు మీరు అనుకుంటున్నట్టు కాదు. దానికోసం ఇది ఇప్పుడు గవర్నమెంట్ కానీ కోర్ట్స్ కానీ ఎన్విరాన్మెంట్ మీద చాలా సీరియస్గా ఒక తెలుసు ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఏంటి అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. ఎక్కడైతే మామూలు ఉంటాయి కదా చిన్న చిన్న అడవి ప్రదేశాలు కూడా ఫారెస్ట్ కింద డిక్లేర్ చేయాలని ఏమైనా జడ్జిమెంట్ వచ్చింది. దాని మీద యాక్టివిటీ ఇది పెద్ద సబ్జెక్ట్ మైనార్టీలో చదువుకున్న సంతోషం. ఇక్కడ మీరు ఏం చేసినా జవాబుదారీతనం వహించాలి. ఏం చేసినా జవాబుదారీతనం వహిస్తాం. ఇక్కడ ఎక్కువ వహిస్తాం. మీరు ఏం చెప్తున్నా కూడా 15 రిజల్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా మీరు ఇవ్వాల్సిందంటే డీటెయిల్గా అంతా లోతుగా అందరి విషయాలు తెలియవు. ఇంకేదైనా డాక్యుమెంట్ అయితే మీకు ఏది కదా ఆ డాక్యుమెంట్ మీద కూడా ఇంకేదైనా మీరు ప్రజెంట్ చేయాలన్నా కూడా వాళ్ళు వచ్చేసి మీరు ఇవ్వండి. చేసి దాని ప్రకారం నేర్చుకుంటాం. దయచేసి ఇక్కడ మనం ఎంతసేపు డిస్కస్ చేసినా కూడా ఈ స్థాయిలో నిర్ణయం తీసుకునే విషయాలు కావు. ఇప్పటికి ఏమైనా మీకు తెలుసు ఆ దాని పోరాటం చేస్తున్నారు. అన్ని విషయాలు మాకు ఎక్కువ ఏదేమైనా ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్ళీ న్యాయ సమీక్షకు పరిధిలో కూడా ఇవన్నీ ఉన్నాయని ఉంటాయి. దయచేసి ఎవరు ఏ రకంగా అనుకోరు. ఇక్కడ ఉద్యోగం ఏం చేసినా కూడా చట్టానికి పరిధిలో కూడా చేసుకున్న విషయాలు ఉండవు.